కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్లో టేస్టీ మెంతి కూర టమాటా కర్రీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని టిప్స్ మిస్ అవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మెంతి కూర టమాటా కర్రీ తయారు చేసుకునే విధానానికి వెళ్దాం. స్టవ్ వెలిగించి నూనె పోసుకొని ఆనియన్స్ వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేయక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి 4, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కట్టల వరకు తరిగి పెట్టుకున్న మెంతి కూర, సో ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. పచ్చిదనం పోయేంత వరకు వేగాల, లేకపోతే ఆకుకూర చేదు ఉంటుంది. మెంతి కూర అనేది కొంచెం చేదు ఉంటుంది కనుక బాగా వేగాకనే టమాటా వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికాక తర్వాత టమాటా వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాతకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మంచిగా వాటర్ అనేది దిగుతుంది, మంచి టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి. 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. సో 3 నిమిషాలు అయ్యాక చూసారండి వాటర్ వచ్చింది. మనం సాల్ట్ వేయటం వల్ల మంచి వాటర్ అనేది ఊరినాయి. రెండు స్పూన్లు కారం వేసుకున్నాం. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. పచ్చిదనం అనేది మొత్తం మగ్గిపోయింది. కూర మొత్తం ఇలా ఉడకాల, అప్పుడే మనకి చేదు అనేది లేకుండా ఉంటుంది. మెంతి కూర అనేది కొద్దిగా చేదు ఉంటుంది, బాగా మగ్గితే కానీ చేదు అనేది పోతుంది. సో ఆయిల్ అనేది తేలిందిగా కనిపిస్తుంది కదా, ఆయిల్ తేలితే ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. గరం మసాలా ఆప్షనల్. చివరిగా కొత్తిమీర వేసుకున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎంతో టేస్టీ మెంతి కూర రెడీ. ఇంతేనండి, మెంతి కూర రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో ఎత్తుకుందాం. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది.
అంతేకాకుండా ఈ వీడియో మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.